అందరికీ నమస్తే. ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రాములు తీసుకున్నా మరి గ్రౌండ్ లెవెల్కి వచ్చే వరకు చాలామంది కేటుగాళ్ళు దొంగలు ఒక చైన్ సిస్టమ్ దందాలతోని ప్రజల్ని నిండా ముంచే కార్యక్రమాలు నేటికి కూడా హైదరాబాద్ వేదికగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతూనే ఉన్నాయి. ఆ కోవలకే వస్తుంది ఒకటి ప్రకృతి ఎంటర్ప్రైజెస్ అనేటటువంటి ప్రకృతి విలేజ్ మార్ట్ స్టోర్ల పేరు మీద ప్రతి జిల్లాకు ఇద్దరిని డీలర్లను, మండలాలకు డీలర్లను ఈ రకంగా పెట్టుకుంటా జిల్లా డీలర్ల దగ్గర కొన్ని లక్షలు వసూలు చేసుకోవడం, మండలాల డీలర్ల దగ్గర వసూలు చేయడం, ఈ రకంగా చేస్తూ దాదాపు 15 కోట్లకు సంబంధించిన స్కామ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. మరి ఏం జరిగింది, దీనికి సంబంధించినటువంటి వివరాలు మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని ఫౌండర్ వచ్చేసి రామ్ ప్రసాద్ సొల్లూరు. ఈయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తిగా అనుకుంటున్నా. చెప్పన్న ఏం జరిగింది, పేరేంటి, నీ పేరేంటి? నా పేరు భాస్కర్ రెడ్డి. నేను మహబూబ్ నగర్ డీలర్ని. సూపర్ మార్కెట్ డీలర్షిప్ తీసుకున్నాను. జనవరి 18th రోజు 8 లక్షల రూపాయలు కట్టాను. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశాను. దానికి గాను నాకు ఒక ఫేక్ డాక్యుమెంట్ ఇచ్చారు. ఇది మహబూబ్ నగర్ డిస్టిక్ కి సంబంధించిన డాక్యుమెంట్. నేను ఆ డీలర్కి మహబూబ్ నగర్లో మార్ట్ కట్టియాలి, నేనే కట్టియాలి. నాకు టార్గెట్, అదో చైన్ సిస్టమ్లా వీళ్ళు నన్ను ప్రెజర్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి 5 lakhs తీసుకున్నారు. కానీ నాకు మాత్రము 8 lakhs అధికంగా ఇంకో 3 లక్షలు ఎక్కువ తీసుకొని 8 lakhs తీసుకొని నన్ను ఈ విధంగా మోసం చేశారు. నా దగ్గర ఉన్న అగ్రిమెంట్ కూడా ఫేక్. ఇది అందులో ఉన్న ఒక ఎంప్లాయీ, ఆ ఎంప్లాయీ సైన్ చేసి ఇచ్చిన అగ్రిమెంట్, అది కూడా నేను క్వశ్చన్ చేశాను. ఇది ఎంప్లాయీ ఎందుకు సైన్ చేస్తాడు? వన్ ఆఫ్ ది డైరెక్టర్ అనే క్యాండిడేట్ సైన్ చేయాలి. మీరు 4 మెంబర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, 4 మెంబర్. ఫస్ట్ సొల్లూరి రామ్ ప్రసాద్, దాని తర్వాత షాదిక్ జాఫర్, దాని తర్వాత సురేష్, దాని తర్వాత శ్రీనాథ్ రెడ్డి. వీళ్ళు 4 డైరెక్టర్లు. ఇందులో 4 డైరెక్టర్లను చూసి మేము వెళ్ళాము జనవరి 18th రోజు. కానీ దాని తర్వాత రాను దీంట్లో ఇద్దరు జాఫరు, సురేష్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఇప్పుడు ప్రజెంట్గా జాబులు చేస్తున్నారు. వాళ్ళు జాబులు చేస్తూ ఈ బిజినెస్ని పార్ట్ టైంగా రన్ చేస్తున్నారు. అలా రన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే బిజినెస్ నీరు గారిపోయి బిజినెస్లో లాస్ వస్తున్నాయి. అందుకని అందరు విడ్రా పెట్టుకుంటున్నారు. దీంట్లో మెయిన్ రోల్ వచ్చేసి రామ్ ప్రసాద్ ఎక్కువగా ఫుల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ప్రతి మార్ట్కు శ్రీనాథ్ రెడ్డి ఓపెన్ చేస్తాడు. కానీ ప్రతిదీ నేను క్వశ్చన్ చేయడం వల్ల మనకి ఎక్కడ ఇన్కమ్ వస్తుంది, మార్ట్ల వల్ల మనకి ఎక్కడ, ఏ మార్ట్ నుంచి ఎంత ఇన్కమ్ వచ్చింది, మనం సేల్స్ ఎక్కడ కొన్నాము, పర్చేజ్ ఎక్కడ కొన్నాము, మనం ముందులో ప్రకృతి సహజ సిద్ధమైన పద్ధతులు అని మనం అన్నాము. కానీ ఇప్పుడు ప్రకృతి సహజ సిద్ధమైన పద్ధతులు అలాంటి ఆవు పేడలు కానీ అగరబత్తీలు కానీ ఎక్కడా రెడీ అవ్వట్లేదు. ఎందుకు సార్ అని నేను అడిగితే అవన్నీ ఎత్తేసాము. దాని తర్వాత మిషనరీస్ అన్నాడు, మిషనరీ ఎత్తేసాడు. దాని తర్వాత మండల్ లెవెల్ డీలర్లను స్టార్ట్ చేసిండు. మండల్ లెవెల్ డీలర్లను కూడా ఒక 70 మందిని కట్టించిండు. వాళ్ళకి జీతాలు లేవు. ఇప్పుడు అదే మండల్ లెవెల్ డీలర్ గ్రూప్లో ఫైటింగ్ అవుతుంది. వాళ్ళకి శాలరీలు అడిగితే ఇవ్వట్లేడు. ప్రజెంట్ మాకు కూడా గత 1.5 month నుంచి, నాకు మాత్రం 1.5 month నుంచి శాలరీ లేదు, రెంట్ వేయలేదు. మీ శాలరీ ఎంత? నా శాలరీ 2 lakhs అని ఫస్ట్ చెప్పారు. నేను కట్టిన 8 lakhs, 5 లక్షలు కడితే 1,00,000, 8 lakhs కడితే 2 lakhs అని నాకు వర్క్ బిల్లో చెప్పాడు. కానీ అగ్రిమెంట్లో 1 lakh ఇచ్చాడు. నీకు 2 నెలల తర్వాత ఇంకో 1 lakh పెంచిన అగ్రిమెంట్ ఇస్తా అని కమిట్మెంట్ నాకు ఇచ్చారు. అందుకని సుబ్బారావు ఎంప్లాయ్ చేసిన ఫేక్ డాక్యుమెంట్ నాకు ఇచ్చారు. 2 లక్షల అగ్రిమెంట్ ఇచ్చినప్పుడు మేము నీ పర్ఫెక్ట్ ఇస్తామని నన్ను అట్లా కల్లిబొల్లి కబుర్లు చెప్పి మోసం చేశారు. ప్రతిదీ నేను క్వశ్చన్ చేయడం వల్ల వాళ్ళు నన్ను టార్గెట్ చేశారు. దీంట్లో పర్చేజ్ చేసిన, సేల్స్ చేసిన వాళ్ళ అకౌంట్ సెక్షన్ కానీ, వాట్సాప్ లాగిన్ లాగౌట్ అన్ని పర్సనల్గా మమ్మల్ని ప్రెషర్ చేసి ఫోటోలు, లొకేషన్లు పెట్టమని చెప్తున్నారు. నేను పర్సనల్గా జనవరి 18th నుంచి మేనేజర్ని పెట్టుకున్నాను. నేనే శాలరీ ఇచ్చాను. ప్రతిదీ వీళ్ళు ఇచ్చిన దాంట్లో నాకే వృధాగా 50,000 దాకా ఖర్చు అయింది. నాకు వచ్చింది దీంట్లో ఏమీ లేదు. ఇప్పటి వరకు లాసే. డబ్బులు అడుగుదాము రిఫండ్ అని చెప్పి గత 2 to 3 months నుంచి నేను రామ్ ప్రసాద్ని అడిగితే శ్రీనాథ్కి చెప్పి వెళ్ళొద్దు, ఉండాలి భాస్కర్ రెడ్డి అని చెప్పి నేను ప్రతిసారి అడిగినప్పుడల్లా నా 8 లక్షలు రిఫండ్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి నన్ను ఎక్కడ పోకుండా వాళ్ళ దగ్గర పెట్టుకొని నేను గట్టిగా అడిగితే ఇప్పుడు నా మీద రూమర్స్ లేపి నన్ను వెళ్ళకుండా వీళ్ళు నన్ను చిత్రహింసలు పెట్టి మొన్న ఇస్తామన్నాడు, నిన్న ఇస్తామన్నాడు. ఆఫీస్లో డే మొత్తం కూర్చున్నా కూడా నన్ను పట్టించుకోకుండా నైట్ 11 గంటల దాకా అలానే కూర్చోబెట్టుకొని నాకు ఏం ఆన్సర్ చెప్పకుండా, డబ్బులు ఇవ్వకుండా నన్ను సతాయిస్తున్నాడు. ఇప్పుడు మొత్తము ఈ ప్రకృతి మార్ట్ల ఎంతమంది డీలర్లు ఉన్నారు? మొత్తం 2 రాష్ట్రాల్లో కలిపి? 2 రాష్ట్రాల్లో కలిపి దాదాపు 100 పైగా ఉంటారు.
ప్రతి ఒక్కరు 5-5 లక్షలు కట్టారు. ఎవరికి పడితే వాళ్ళకు కొంచెం మామూలుగా ఉన్న పర్సన్కి అయితే 10 లక్షలు 8 లక్షలు ఎంత పడితే అంత ఇంత అనేది ఒక ప్లాను లెక్క పత్రం అని లేకుండా ఇష్టం వచ్చిన ట్రాన్సాక్షన్స్ వాళ్ళు వాడుతున్న అకౌంట్స్ కూడా ఫోన్ పేలు పర్చేజ్ గా వాడతారు. అది ఎలా ఎందుకు వాడతారు అని నేను క్వశ్చన్ చేస్తే అది అలానే వాడతాము. ఆర్బీఐ బ్యాంక్ సీజ్ అయింది అంటారు. ఆర్బీఐ బ్యాంక్ సీజ్ అయిందంటే మీ అకౌంట్స్ ప్రాబ్లం వల్ల ఆర్బీఐ బ్యాంక్ సీజ్ అయిందని నేను క్వశ్చన్ చేసిన. అది మీ ఇష్యూ, మీరు చూసుకోవాలి. మీరు తీసుకున్న అకౌంట్ సెక్షన్ ఏంది, మీరు చేస్తున్న ట్రాన్సాక్షన్ ఏంది, ఆర్బీఐ రూల్ ఫాలో అయింది, మీ రూల్ ఎందుకు ఫాలో అవుతలేరు, అందుకు మాకు శాలరీలు ఎందుకు ఇయ్యరు, అది మీ ప్రాబ్లం, మాకెందుకు ఆపుతారు నేను క్వశ్చన్ చేస్తే వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తుర్రు. ఇప్పుడు ఇంకొకటి చెప్పండి, ఇప్పుడు దాదాపు 100 మంది మీరు ఏజెంట్లు ఉన్నారు కదా, డీలర్లు, 100 మంది డీలర్లు మీ పని అంతా స్టోర్లు పెట్టేసడం అంతే కదా. మొత్తం 2 తెలుగు రాష్ట్రాలలో ఎన్ని స్టోర్లు ఉండొచ్చు? అంటే దాదాపు ఒక 15 కోట్ల వరకు వసూలు చేసిందంటే స్టోర్లు కూడా బాగానే ఉండాలి కదా, ఎన్ని స్టోర్లు ఉండొచ్చు? దాదాపు 70 నుంచి 90 వరకు ప్రతి ఒక్కరు పేమెంట్లు చేసుకున్నారు. ప్రతి డిస్టిక్ లో దాదాపు అది ఒక 7-8 కోట్ల వరకు కలెక్షన్ అయింది. కానీ వాళ్ళు ప్రజెంట్ ఈ రోజు వరకు ఓపెన్ చేసిన 30-40 ఏపీ అండ్ తెలంగాణలో దానికి కూడా ప్రతి పర్చేజ్ కానీ సేల్స్ కానీ ప్రాపర్ గా లేదు. ఆ రికార్డ్స్ ఒకటి చెక్ చేస్తే మీకు మొత్తం బట్టబయలు అయిపోతుంది. ఇప్పుడు సరుకులు పంపిస్తుండ స్టోర్లకు రెగ్యులర్ గా వాళ్ళు 7.5 లక్షలు పెట్టి లోడ్ పెట్టి స్టాక్ వేస్తే దాంట్లో 3 నుంచి 4 లక్షల కంటే ఎక్కువ ఉండదు. దాని రికార్డ్స్ ఉండవు, ఎంత పంపించారు లోడ్ ఉండదు, దాని ఇన్వెంటరీ ఉండదు, డాటా ఉండదు. సాఫ్ట్వేర్ గత ఒక 1 మంత్ వరకు చూడండి, సాఫ్ట్వేర్ లేదు. బద్వేల్లో స్టార్ట్ అయిన మాట రికార్డ్ కా నుంచి మీరు తీయండి, ప్రతిదీ డాటా రికార్డ్ తీయండి, డాటా రికార్డులు ఉండవు. డీలర్లకు ఏం ల్యాప్టాప్లు ఇచ్చిరో ఉండవు, ఏ చార్జీలు ఇచ్చిరో ఉండవు. వాళ్ళ దగ్గర ఇన్వెంటరీ సిస్టమ్ జీరో. ఇప్పుడు ప్రకృతి మాట అని పేరు పెట్టిండు కదా, నిజంగా ఎక్కడైనా సహజ సిద్ధంగా ఎటువంటి కల్తీ లేకుండా ఏమన్నా వీళ్ళ దగ్గర ప్రొడక్ట్ ఉందా, లేదా మామూలు మార్కెట్ లేకుండా ఈ సరుకులన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తుండు? ఈ సొల్లూరి రాంప్రసాద్ అనే వ్యక్తి తన మాటలతో మాయ చేసి మసిపూసి మారేడుగాయ చేస్తున్నాడు. తన మాటలకి మేము అడక్ట్ అయిపోయాము. ఫస్ట్ స్టార్టింగ్లో సహజ సిద్ధమైన పద్ధతులని చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిన పర్సన్ మన ఆలీ గారు కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఫస్ట్ యానివర్సరీ వచ్చాడు. వచ్చి వీళ్ళు చేసే పద్ధతి బాగుంది, పనులు బాగున్నాయి అని అంత నీట్గా చెప్పినందుకు మేము వెళ్ళాం. వెళ్ళి తీరా ఎంటర్ అయిన తర్వాత డీలర్షిప్ తీసుకున్న తర్వాత ఒక్క ప్రోడక్ట్ కూడా వీళ్ళ ఓన్గా రెడీ చేసి దానికి సర్టిఫికేట్ పొంది మార్కెట్లో సేల్ చేసిన దాఖలాలు లేవు. చెప్పండి బ్రదర్, నీ పేరేంటి? నా పేరు రాంబాబు. నేను రంగారెడ్డి డీలర్ 2గా తీసుకున్నాను. ఓకే, ఎంత ఇన్వెస్ట్ చేశారు మీరు? నేను November 15th రోజు 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశాను. నాకు ₹1,00,000 ఇస్తా అని చెప్పాడు. మంత్లీ 1,00,000 ఇస్తా అని చెప్పాడు. ఆఫీస్ అరేంజ్ చేస్తా అన్నాడు, అందులో ఎంప్లాయీస్ ఇస్తా అన్నాడు, సీసీ కెమెరాలు అన్నాడు, అన్ని చెప్పాడు. లాస్ట్ 3 months ఉంచాడు ఆఫీస్. అది కూడా తీసేసి ఒక పెద్ద గోడౌన్ లెక్క సెటప్ చేశాడు. గోదాం లాగా సెటప్ చేసిండు. మరి ఇప్పుడు శాలరీ ఇస్తుండా ఇస్తలేడా? నాకు 3 months అవుతుంది, శాలరీ ఇంతవరకు ఇవ్వలేదు. ఏమంటున్నా అడిగితే నాకు అమౌంట్ లేదు, నేను ఇయ్యను, ఏం చేసుకుంటో చేసుకోపో, ఎవరు చెప్పుకుంటో చెప్పుకోపో, నేనే నీ మీద క్రిమినల్ కేసు పెడతా, ఒక జూనియర్ అడ్వకేట్ పక్కన పెట్టుకొని నువ్వు చేసిన దానికి క్రిమినల్ కేసు పెడతా, అది చేస్తా, నువ్వు బిజినెస్ చేయలేదు, అది చేయలేదు అని బెదిరిస్తుండు. మీకు ఏం కావాలనుకుంటున్నారు? ఏం న్యాయం జరగాలనుకుంటున్నారు? మేము ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ మా అమౌంట్ మాకు రిఫండబుల్ అయితే చాలు. ఎంత మొత్తం ఇస్తా అని చెప్పిండా? మీరు ఎప్పుడైతే జాబ్ వదిలేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం రిటర్న్ ఇస్తా అని చెప్పిండా? డాక్యుమెంట్ అట్లా ఉందా మీ దగ్గర అగ్రిమెంట్ లా? మా అగ్రిమెంట్ లో మేము ఎప్పుడైతే వద్దనుకుంటామో మా 5 lakhs కి మాకు రిఫండబుల్ చేస్తా అని చెప్పిండు. కానీ ఇప్పుడు ఏమంటుండంటే తనకు ఇప్పుడు డీలర్స్ అనేది అవసరం లేదు, ఓన్లీ మాటలో డీలర్స్ మాత్రమే కావాలి తనకి. కాబట్టి ఇప్పుడు తను ఏమంటుండంటే తను అరేంజ్ చేసిన ఆఫీసులకు అమౌంట్ కానీ, రెంట్ కానీ, కరెంటు బిల్ కానీ ఇవన్నీ అమౌంట్ తీసేసి మైనస్ చేసేసి తనకి ఎంత వస్తుందో అంత మాత్రం ఇస్తాని చెప్తుండు. చెప్పండి బ్రదర్, మీ పేరేంటి? నా పేరు నరేష్ నాయక్ అన్న. ఎక్కడ మీరు డీలర్ ఎక్కడ, ఎంత కట్టినరు? నేను రంగారెడ్డి డీలర్ 1గా తీసుకున్నాను. ఓకే, నేను కడతాల్లో ఆఫీస్ ఓపెన్ చేసిన. ఓకే, 5 లక్షలు పేమెంట్ చేసిన January 4వ తారీఖు 2024. ఓకే, అయితే January 2 నెలలు నాకు ట్రైనింగ్ పీరియడ్ అని చెప్పిండు. ట్రైనింగ్ పీరియడ్ లో 2 months మాకు అమౌంట్ అనేది చాలా ప్రాబ్లం అయింది. జనవరిలో కట్టాను, ఫిబ్రవరి మార్చిలో మాకు శాలరీ రాలేదు. మేము ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత మాకు అప్పుడు ₹1,00,000 శాలరీ అని చెప్పిండు కదా, ₹1,00,000 శాలరీ అనేది ఇవ్వలేదు అప్పటి నుంచి. నాకు ఒకసారి 50, 40, 40 3 నెలలు పడ్డాయి. నాకు ₹1,00,000 ఎందుకు శాలరీ వేస్తలేవు అంటే చెప్పిన ప్రకారం నేను 50,000 ఏమో శాలరీ ఇస్తున్నా, 50,000 ఏమో నువ్వు పనిచేసిన దానిపైన నేను ఇస్తున్నా అని చెప్తున్నా. ఇప్పుడు లాస్ట్ కి ఫస్ట్ లో ఏమన్నారు, ఆ సుబ్బారావు సార్ దగ్గర నేను అన్ని సుబ్బారావు సార్ తోటి, మన రాంప్రసాద్ సార్ తోటి అందరితోటి మాట్లాడితే మీకు ₹1,00,000 శాలరీ,
మీరు ఏం చేయాలి, డీలర్ 1 అంటే ఏంది, మిషనరీ రా మెటీరియల్ వస్తుంది, మిషనరీస్ వస్తాయి. మిషనరీస్ అనేది ఎక్కడ ఎవరైనా కస్టమర్ బుక్ చేస్తే ఆ కస్టమర్ తోటి మెటీరియల్ వాళ్ళకి బుక్ చేసి ఆ మిషనరీ అనేది ఎలా రన్ అవుతుందో చూసుకోవాలి. మాకు ఈ మార్ట్లు ఓపెన్ చేయాలి, ఈ టార్గెట్లు చేయాలని చెప్పలేదు, ఎవరూ చెప్పలేదు. ఫస్ట్ లో మేము మరీ అడిగినాం అన్నది. మరీ అడిగితే మాకు లేదు, అలాంటి అసలు ఆప్షనే లేదు. అసలు టార్గెట్ చైన్ సిస్టమ్ అనే ఆప్షన్ లేదు. మాది ఒక న్యాచురల్ సిస్టము, సహజ సిద్ధమైన ప్రోడక్ట్ తీసుకుంటున్నాము. ఎరువులతోటి మేము ప్రోడక్ట్ తయారు చేస్తున్నాము. మన గోబర్ పేడతోటి మేము అది ధూప్ స్టిక్స్ అవి తయారు చేస్తున్నాము అని చెప్పిండు అన్న. చేస్తుండు. ఇప్పుడైతే నేను ఇప్పుడు దాకా నేను ఉండి 6 months 7 months అయింది, కానీ ఒక్కటి నేను చూసింది లేదు దాంట్లో నుంచి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, నేను మార్చిలో మా షాప్స్ సడన్ గా మాకు ఇంటిమేషన్ లేకుండా కర్తాలో నా ఆఫీస్ ఓపెన్ చేసిండు. ఓపెన్ చేసిన తర్వాత సడన్ గా మాకు ఇంటిమేషన్ లేకుండా హైదరాబాద్ కి షిఫ్ట్ చేసిండు. కర్తాల్ నుంచి హైదరాబాద్ మల్లాపూర్ కి షిఫ్ట్ చేసిండు మా ఆఫీస్. ఇంటిమేషన్ లేదు, ఏం లేదు మాకు. జిల్లా చేంజ్ అవుతుంది మాకు. నేను నా ప్రాపర్ మొత్తం వచ్చేసి కర్తాలం, నా ఇల్లు మొత్తం అక్కడే. అక్కడ నుంచి నా ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలంటే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. నా అమౌంట్ నాకు ఇచ్చేయండి అంటే, ఎవరు నువ్వు, ఎందుకు ఇవ్వాలి నేను అమౌంట్ నీకు, ఎవరు నువ్వు రాపో, రేపు రాపో, ఎల్లుండి రాపో, ఏం రుబాబ్ మాట్లాడుతున్నావు, అట్లా మాటలు ఘోరంగా మాట్లాడుతుండు. ఒక రోజు కలవనీకి పోతే పొద్దున 10 గంటలకు పోతే సాయంత్రం 10 గంటల దాకా కూర్చోబెట్టిండు. ఏమైంది సార్, ఎందుకు సార్ మమ్మల్ని ఇంత హింసిస్తున్నారు, ఎందుకు, మా డబ్బులు మేము ఇక్కడ మీ దగ్గర పెట్టడం మాకు తప్ప అని మేము చెప్తే, నీకు ఇవ్వనని చెప్తున్నానా, ఉన్నప్పుడు ఇస్తా, 2 months టైం పీరియడ్ ఉంది కదా అంటుండు. 2 months టైం పీరియడ్ అనేది చాలా ఇది అయిపోయింది మాకు. 2 months ఎక్కడ, నాకు ఇప్పుడు జూన్ శాలరీ రాలేదు, జూలై శాలరీ రాలేదు, ఇటు ఆగస్టు 3 months నుంచి నాకు శాలరీ లేకుండా ఎక్కడ మేము ఈ ఫ్యామిలీ ఎట్లా రన్ అవుతుంది. నాకు నా అమౌంట్ నాకు ఇచ్చేయండి సార్, నాకు 2 months టైం పీరియడ్ అయిపోయింది, మీరు చెప్పింది జూన్ జూలై ఆగస్టు 3 months అయిపోయింది మాకు. 3 months నుంచి మాకు శాలరీ ఇవ్వలేదు, మా అమౌంట్ ఓన్ అమౌంట్ మాకు ఇవ్వట్లేదు. అడగనీకి పోతే ఎంత అడిగినా సరే అపాయింట్మెంట్ ఇవ్వడు, ఎవరిని కలిసినా సరే మమ్మల్ని మాత్రం దగ్గరికి రానివ్వట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ప్రాణాల మీదకి వచ్చింది మా పరిస్థితి. రైట్ బ్రదర్, మీ పేరేంటి, ఎక్కడ నుండి, ఎంత కట్టిండ్రు? నా పేరు జైపాల్ సార్. నేను కూడా మా ఫ్రెండ్షిప్ ద్వారా ఇది ప్రకృతి మార్ట్లో అమౌంట్ పెట్టాను, నేను కొంత అమౌంట్ పెట్టాను. ఇక్కడ కడతాల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి పార్ట్నర్షిప్ లో పెట్టాం సార్. మేము కూడా ఏదో ₹1 వస్తుందని ఆశించి వాళ్ళు చెప్పే మాటలన్నీ నమ్మి గుడ్డిగా నమ్మేసి మేము కూడా వాళ్ళు చెప్పిన మాటలు అడక్ట్ అయ్యి ఏం చేస్తాం, ₹1, ₹2 వస్తాయేమో వీళ్ళు చెప్పేదాన్ని కూడా మనం అంత ప్రకృతి అంటే ఇప్పుడు అందరు ప్రకృతి సహజ సిద్ధమైనవి ఉన్నాయి కాబట్టి 10 మంది కొంటారు కాబట్టి మనం కూడా ఈ జనరేషన్ లో ఫుడ్ కూడా అన్ని పాయిజన్ అవుతున్నాయి కాబట్టి దాని ద్వారా కూడా మనకు ఎఫెక్ట్ అవుతున్నాయని వీళ్ళు చెప్పేది కూడా బాగుంటదని మేము అనుకొని ₹1 మేము కూడా అప్పు సప్పు చేసి పెట్టాం సార్. ఇప్పుడేమో మాకు శాలరీ లేదు. ఏ నెల కూడా ఫస్ట్ ఏమన్నారు, 5 లక్షలు ఎవరు కడితే వాళ్ళు ఖచ్చితంగా ₹1,00,000 వస్తాయన్నారు. మాకు ఏ నెలకు ఏ నాడు కూడా ₹1 ఇప్పటి వరకు ₹1,00,000 శాలరీ పడినట్టు లేదు సార్ మాకు. ఇప్పుడు మా డబ్బులు మాకు ఇవ్వాలంటేనే మాకు ఇప్పుడు ఏం చేయాలి, మేము ఉరి పోసుకొని సావాలనా లేకుంటే మందాగి సావాలనా అర్థమైతలేదు సార్ మాకు. మా డబ్బులు మాకు ఇస్తే చాలని అనుకుంటున్నాం సార్. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, రాపో మేము మాట్లాడతాపో చూద్దాం ఉన్నప్పుడు ఇస్తాం అంటే ఏం సార్, తీసుకున్నప్పుడు బాగానే ఉంది, ఇచ్చేటప్పుడు ఎందుకు ఇట్లా అవుతున్నారో మాకేం అర్థమైతలేదు సార్. మా బాధలు ఏంటంటే సార్, మేము కూడా పుట్టకూర్చి కోసం హైదరాబాద్ లో పనిచేసి బతుకుతున్నాము. ఏదో వీళ్ళు చేస్తున్నాం కాబట్టి మనం కూడా నడుద్దాం, మనం కూడా పని చేద్దాం, రేపటి నాడు మనకు భవిష్యత్తు ఉంటుందని మనం కూడా వాళ్ళ త్రూ ద్వారా వెళ్ళాం కాబట్టి. కానీ ఇట్లా మనకు నట్టింట్లో ముంచి వాళ్ళు చేతులు ఇస్తే సార్ అని మేము మాత్రం అసలు ఊహించలేదు సార్. మాకైతే చాలా బాధ అనిపిస్తుంది సార్. ₹1 కూడా మేము తిన్నది లేదు, చేసేది లేదు సార్. పొద్దున పోతే సాయంత్రం దాకా ఆఫీస్ లో కూర్చోవాలి. ఎవరు సార్ ఇప్పుడు ఈ కాలంలో 15 లక్షలు 20 లక్షలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు సార్? ఎవరి దగ్గర ఉన్నాయి సార్ ఇంత డబ్బులు? పేద ప్రజలు ఏదో ₹4 చిన్న ప్రాపర్టీ కొంచెం కొంచెం పెడితే పెద్దదని ఆశిస్తానే అనుకున్నారు. కానీ ఈ వీళ్ళు ఏం చేస్తున్నారు, మీరు ప్రకృతి మాట పెడితేనే మీకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఒక ఇబ్రహీంపట్నంలో ఒక మాట ఓపెన్ చేశారు. ఆ మాటలో ఇప్పుడు ఆ నవీన్ అనే ఒక అబ్బాయి, ఆయన కూడా భువనగిరి ఆయనది, ఆయన డీలర్షిప్. ఇప్పుడు ఆయన ఏం చేసిందంటే, ఇప్పుడు ఆయన త్రూ ద్వారా ఒక మాట పెట్టింది కాబట్టి ఇప్పుడు ఆయనకు ₹1,00,000 వస్తాయి. నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా ఆయన ₹1,00,000 జీతం ఇస్తారు. ఇప్పుడు ఆయన ఎవరో త్రూ ద్వారా పెట్టించుకున్నాడు. ఇప్పుడు ఆయన 2 విధాలుగా నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ మాట నడుపుతున్నాడు ఆయన, మళ్ళీ డీలర్షిప్ నడుస్తున్నాడు. ఇప్పుడు అంత డబ్బులు మన దగ్గర కావాలంటే ఎట్లా వస్తాయి సార్? రావు కదా. మేమేం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఎవరినైనా అడుగుతాం, మనం రిక్వెస్ట్ చేస్తాం, సార్ రండి సార్ పెట్టండి, ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, ₹1 ఇట్లా అని అడుగుతాం. ఎవరైనా చూస్తాం వస్తుంది, సరే సార్ రేపు వస్తాను అంటున్నారు. కానీ ఏ వ్యక్తి కూడా ముందుకు వచ్చి పైసలు పెడతామని అంటలేరు. ఇప్పుడు ఈ ఆన్లైన్ మోసాలు ఎక్కువైనాయి కదా సార్. దాని వల్ల కూడా అందరేమో భయపడుతున్నారు, పెట్టాలా వద్దా అనే విషయంలో అన్ని భ్రమలో ఉన్నారు కాబట్టి ఎవరు ముందుకు రావట్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, మా మీద ప్రెజర్ పెట్టి మీరు తెస్తేనే మీకు ఇంత సాలరీ, లేకుంటే లేదు. ఇప్పుడు ఏమంటున్నారు, సార్ మా పరిస్థితి ఇట్లా, ఎవరు వస్తలేరు, మా డబ్బులు మాకు ఇచ్చే
చేయండి. ఫస్ట్ ఏమన్నారు మీరు, మీకు ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు చేయండి, లేదని అనుకో 2 నెలల తర్వాత మీ పీరియడ్ టైం అయిపోయింది అనుకో, ఆ టైంలో మీ డబ్బులు మీకు ఇస్తామన్నారు. ఇప్పుడు 1 రూపాయి కూడా ఇవ్వకుండా మీరు ఏం చేసిరు, మీరు ఏం పని చేసిరని డబ్బులు ఇవ్వాలి. మేము పోయేటప్పుడు కూడా సార్ మార్నింగ్ పోతే మార్నింగ్ 10 గంటలకు మనం ఆఫీస్లో ఉండాలి, వాళ్ళకి సెల్ఫీ పెట్టాలి, మనం ఉన్న లైవ్ లొకేషన్ పెట్టాలి. మళ్ళీ వచ్చేటప్పుడు సాయంత్రం 6 గంటలకు వచ్చినప్పుడు కూడా వాళ్ళకు మనం లైవ్ లొకేషన్ పెట్టాలి, మళ్ళీ సెల్ఫీ పెట్టాలి. ఇంతగానం చేసి కూడా మేము తింటున్నామా లేదా అనేది చూడేది లేదు. అంతగానం హింసించి ఇప్పుడు మా డబ్బులు మాకు కూడా ఒక్క నెల కూడా కరెక్ట్ సాలరీ ఇవ్వాలి సార్. 1,00,000 రూపాయలు అన్నారు కదా, ఏ నెల కూడా మాకు 1,00,000 రూపాయలు సాలరీ ఎప్పుడు పడలేదు. అది ఎవరు పడ్డాయో కూడా తెలియదు కూడా, అది అడిగే దిక్కే లేదు. మళ్ళీ ఏమన్నా అంటేనేమో మీరేం పని చేస్తున్నారు, అది మీరు పని చేసినా అది మీకు ఫస్ట్ ఉండాలి. ఫస్ట్ ఏం చేశారు, మీకు 1,00,000 రూపాయలు సాలరీ అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఎవరికి ఆశ లేకుండా ఇప్పుడు మా డబ్బులు మాకేంటి వద్దే సార్, మీ దండం మీకు వద్దు, మా పైసలు మాకు ఇచ్చేయండి, మీ పని వద్దు, మీరు ఏమైనా చేసుకున్నాండి, మా డబ్బులు మేమంటే ఇస్తాం, రాత్రికి ఇస్తాం, సాయంత్రం ఇస్తాం, పొద్దుగాలు ఇస్తాం అంటే ఎన్ని రోజులు సార్. నైట్ మా ఫ్రెండ్స్ మా సార్ వాళ్ళు అందరు కలిసిపోతే నైట్ 3 గంటలకు నైట్ వచ్చారు సార్. కనీసం మనిషికి మనిషి మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు సార్ వీళ్ళు. రైట్ చూశారు కదా, ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకొని ఏ రకంగా వాళ్ళు ఇటువంటివి అవేర్నెస్ తీసుకొచ్చినా కానీ రోజు రోజుకి ఇటువంటి చైన్ సిస్టమ్ దొంగలు పేద ప్రజల్ని నిండా పీల్చి పిప్పి చేస్తున్నారు. కావున దయచేసి ఇట్లా ఎవరైనా చైన్ సిస్టమ్ ద్వారా 5 లక్షలు కడితే నెలకు 1,00,000 రూపాయలు ఇస్తా, ఇవన్నీ పేకు. మెయిన్ ఏంటంటే ఈ సుల్లూరి రాంప్రసాద్ అనేటటువంటి వ్యక్తి చాలా క్రిమినల్ మైండ్. మేము కూడా సంప్రదించినాం, మా వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి కదా, ఇవ్వండి అని అడిగితే ఏం చెప్తాడు, నేను కడప, నా గురించి మీకు తెలుసు కదా అని మా వాళ్ళని బెదిరించే పరిస్థితి వచ్చింది. కావున దయచేసి చెప్తున్నా, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇటువంటి దొంగల్ని నమ్మకండి. ముఖ్యంగా ప్రకృతి ఎంటర్ప్రైజెస్ అనేటటువంటివి టోటల్ గా 15 కోట్ల వరకు వసూలు చేసి 2 రాష్ట్రాలలో 10-20 స్టోర్లు కూడా లేవు. దొంగ డీలర్లని సృష్టించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతసేపు పైసలు వసూలు చేసుకొని కోట్లు సంపాదించుకొని ఏ రాత్రో కంపెనీ ఎత్తేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కావున బాధ్యతలంతా ఎవరున్నా మమ్మల్ని సంప్రదించండి. నా నంబర్ కూడా తీసుకోండి, 9848878876. నా పేరు నరసింహ. దయచేసి బాధ్యులు ఎవరైనా ఉంటే ఈ సుల్లూరు రాంప్రసాద్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి బాధితులు ఎవరున్నా ముందుకు రండి. ఖచ్చితంగా ఇటువంటి దుర్మార్గుల మీద, దొంగల మీద చర్యలు తీసుకోవాలి, తగిన బుద్ధి చెప్పాలి, మరొకరు మోసపోకూడదని కోరుకోవడం జరుగుతుంది.